నాన్నగారు మీరు ప్రణామాలు గురుదేవ. మీ ఈ రాకతో నా ఉత్సాహం నాలుగింతలైంది. ప్రణామాలు గురుదేవ. యశస్వీ భవ. తీర్థయాత్ర నుంచి ఎప్పుడొచ్చారన్నగారు? దుర్యోధనుడికి భీముడికి నిష్పక్షపాతంగా జరిగే గదా యుద్ధం. నాకింతకన్నా ముఖ్యమైనదేముంటుంది కృష్ణ? అవశ్యం. మీకు ఇరువురు ప్రియ శిష్యులు, ఇరువురు ప్రియమైన వారు కదా? ఏమైనా సందేహమా? అయితే పత్తా యుద్ధం ధర్మబద్ధంగా జరగాలి. మీ ఇరువురి పట్ల నాకంటే నిష్పక్షపాతంగా ఎవ్వరూ వ్యవహరించలేదు. దుర్యోధనుడు, భీముడు, వీరి యుద్ధం అలౌకికమని నాకు తెలుసు. కానీ అవాంఛనీయమైనది ఏదీ జరగకుండా ఈ యుద్ధానికి సాక్షిగా ఉండి గెలుపు ఎవరిదో నేను నిర్ణయిస్తాను.